నమస్కారం ఫ్రెండ్స్, నేను మీ ఆదిత్య. అందరూ ఎలా ఉన్నాడు? ఐ హోప్ యు ఆల్ గైస్ ఆర్ గుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, బేసిక్గా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా అయితే ఉన్నాయి. సో బేసిక్గా ఇప్పుడు వచ్చే వాటిలలో టెక్ న్యూస్లో ముఖ్యంగా కనుక చూసుకున్నట్టయితే మనకి బేసిక్గా ఏమేమి ఉన్నాయి. సో ఇప్పుడు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆఫర్స్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకెన్ని విధాలుగా యూజ్ చేసుకుంటే చాలా బెస్ట్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మనం అమెజాన్లోకి వెళ్తాం, చాలామంది ఫ్లిప్కార్ట్లోకి వెళ్తూ ఉంటారు. సో వీటిలో వాళ్ళకి వచ్చే ఆప్షన్స్ ఏంటి అంటే, ఫ్లిప్కార్ట్లో వావ్ సేల్స్ అయితే నడుస్తూ ఉంటాయి. సో ఆ అమౌంట్ని యూజ్ చేసుకొని కనుక మీరు కనుక క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని కనుక కొనుక్కున్నట్టయితే అప్పుడు బేసిక్గా మీకు ఆ వచ్చిన అమౌంట్ని మీరు ఈఎంఐకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక ఆప్షన్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో అమెజాన్లో కూడా సేమ్ అక్కడ ఆఫర్స్ డిఫరెంట్గా ఉంటాయి. కార్డ్ ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, అక్కడ హెచ్డిఎఫ్సి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కనుక ఫ్లిప్కార్ట్లో చూసుకున్నట్టయితే వావ్ సేల్ అయితే నడుస్తూ ఉంటుంది. సో బేసిక్గా ఇప్పుడున్న టైంలో చాలామంది ఏం చేస్తారంటే, సో కొన్ని డమ్మీ సేల్స్ నడుస్తూ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ. సో ఇవి ఎలా ఉంటాయంటే, బేసిక్గా చెప్పాలంటే కొన్ని రీటైల్ ఆప్షన్స్ అనేది ఉంటాయన్నమాట. సో ఏ కంపెనీ అయినా కానీ, ఫ్లిప్కార్టే కానీ లేకపోతే అమెజానే కానీ, ఈ పర్టిక్యులర్ వాటిలలో కొనుక్కోండి అని చెప్తూ ఉంటుంది. సో వాటిని మీరు చూస్ చేసుకొని కొనుక్కోండి. సో ఏదైనా సరే మీరు అమెజాన్లో ఫుల్ఫిల్ బ్యాచ్ ఉందా లేదా ఇవన్నీ చూసుకోండి. అంతేకాకుండా ఒక రీటైల్ స్టోర్ ఏది ఉందో చూసుకోండి. ఆ రీటైల్ స్టోర్ ఆ బ్రాండ్కి సంబంధించిందేనా కాదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు కొనే ప్రయత్నం అయితే చేయండి ఫోన్స్ని మీరు. సో మీరు తొందరలో ఉంటారు. సో ఇది ఒక మంచి క్యాచప్ మూమెంట్ అనమాట. సో చాలామంది కస్టమర్స్కి సో ఈ టైంని బేస్ చేసుకొని చాలా సేల్స్ నడుస్తూ ఉంటాయి. సో ఎవరు ఎన్ని సేల్స్ పెడతారో తెలియదు, మీరు ఎలా కొంటారో తెలియదు, మీరు కొన్న ప్రోడక్ట్ ఒరిజినలా కాదో కూడా మీకు తెలియదు. సో ఇవన్నీ తెలియాలంటే మీరు బేసిక్గా కొన్ని రూల్స్ని అయితే ఫాలో అవ్వండి. ఫుల్ఫిల్ బ్యాచ్ ఉందా లేదా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఆ రీటైల్ స్టోర్ సంబంధించిందేనా కాదా ఆ ఫోన్ బ్రాండ్కి, ఇది పర్టికులర్గా తెలుసుకోండి. ఇది తెలుసుకున్న తర్వాతనే మీరు కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి. వితౌట్ నోయింగ్ దీస్ ఆల్ థింగ్స్ మీరు కొనుక్కునే ప్రయత్నం అయితే అస్సలు చేయకండి. ఎందుకంటే 23rd నుంచి సేల్స్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ప్రతి వస్తువు నాట్ ఓన్లీ ఫోన్స్, ఏదైనా సరే ల్యాప్టాపే కానివ్వండి, ఏదైనా సరే ఏదైనా బ్రాండ్కి సంబంధించిన క్లాతే కానివ్వండి, ఏదైనా సరే ఇవన్నీ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి, కొంచెం రీసెర్చ్ చేయండి. అవసరమైతే చాట్‌జిపిటిని అడగండి, అంతేకాకుండా గూగుల్ని అడగండి, జెమినీ ఏఐని అడగండి. సో ఇలా అన్నిటినీ అడిగిన తర్వాత మీరు ఒక కంప్లీట్గా కరెక్టేనా కాదా ప్రోడక్ట్ని బాగా చూసుకొని అప్పుడు కొనుక్కునే ప్రయత్నం చేయండి. సో ఇది ఒక మంచి క్యాచప్ మూమెంట్. సో దీన్ని చాలా బిజినెస్ మ్యాన్స్ ఇలా వాడుకుంటూ ఉంటారు. సో మీరు కనుక పప్పులో కాలేస్తే అది మీ ప్రాబ్లం అవుతుంది. సో ఏదైనా సరే చూస్ చేసుకునేటప్పుడు మంచిగా చూస్ చేసుకొని కొనుక్కోండి. అన్నీ పర్టికులర్గా ఉన్నాయో లేవో చూసుకోండి. బ్రాండ్దే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. మెయిన్గా మీరు ఎక్కడ చూస్ చేసుకోవాలంటే, ఫోన్స్ విషయంలో, ల్యాప్టాప్స్ విషయంలో అండ్ ట్యాబ్స్ విషయంలో. సో ఇప్పుడు కనుక మీరు నన్ను అడిగినట్టయితే ఐఫోన్ 17 ప్రోస్ వస్తున్నాయి, ఇవన్నీ డీల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవి కొన్ని బెటర్గా ఉంటాయి, కొన్ని బెటర్గా ఉండకపోవచ్చు. ఐదర్ విధం కాస్ట్ పరంగా కానివ్వండి, లేకపోతే స్టోర్ కరెక్టా కాదా ఇవన్నీ తెలుసుకోవాలి. అండ్ కంపేర్ చేసుకున్నట్టయితే మీరు బెటర్ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కొనుక్కునే వాళ్ళైతే గో ఫర్ ద వైట్ కలర్ అండ్ బ్లాక్. సో ఈ కలర్ని చూస్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఆరెంజ్ అంత పెద్దగా బాగుండకపోవచ్చు అనేది నా ఫీలింగ్. సో మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేసుకోండి. అండ్ కమింగ్ టు ద శాంసంగ్ సైడ్ అయితే, శాంసంగ్ S25 అయితే నడుస్తుంది. ఇది చాలా బాగుంది, యూఎస్ బాగుంది, యూఐ అండ్ యూఎస్ అయితే చాలా బాగుంది. అండ్ స్మూత్నెస్ కూడా చాలా బాగుంది. కెమెరా పరంగా చూసుకుంటే ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఫొటోస్ బాగా దిగవచ్చు, అంతేకాకుండా కెమెరాలో మీరు వీడియోస్ తీసుకున్నా కూడా మంచి 8K రిజల్యూషన్ వీడియోస్ అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ పర్టికులర్గా బేస్గా మీ ఫోన్లో చూపించేది అయితే 4K అన్నమాట. సో వీడియో క్వాలిటీ ఈజ్ అబ్సల్యూట్లీ గుడ్ అండ్ ఫొటోస్ ఆర్ రియలీ గుడ్. సో మీరు ఏదైనా సరే కొనుక్కునే ముందు అయితే తప్పకుండా చూడండి. సో అది కరెక్టా కాదా, ఒరిజినల్ ప్రోడక్టేనా కాదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొనుక్కునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.